నమస్తే, నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్ జూబ్లీ హిల్స్ హైదరాబాద్లో చీఫ్ డర్మటాలజిస్ట్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. ఇవాళ మీ కామెంట్స్కి అన్నిటికీ నేను రిప్లైస్ ఇద్దామని అనుకుంటున్నానండి. ఎందుకు కామెంట్స్కి ఇస్తున్నానంటే ఒక్కొక్కరిది ఇండివిజువల్ సిట్యుయేషన్కి ప్రకారంగా నేను మీకు మీ ప్రాబ్లంకి నేను సమాధానం చెప్తే చాలామందికి సేమ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళకి ప్రాక్టికల్గా ఉంటుందని. సబ్జెక్ట్ కంటెంట్ ఇదండి, ఇది కామెంట్స్, ఇది ఇండివిజువల్ కేసెస్ పరంగా ఉంటుంది కాబట్టి నేను దీనికి కామెంట్స్కి కూడా నేను అప్పుడప్పుడు కామెంట్ వీడియోస్, అప్పుడప్పుడు ఎక్స్ప్లెనేటరీ వీడియోస్ అనేది నేను పెడుతున్నాను మీకు. సో ఇవాళ పీసీఓఎస్ తోటి వచ్చే హార్మోన్స్ గురించి, పింపుల్స్ గురించి అని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పీసీఓఎస్ తోటి వచ్చే పింపుల్స్ చాలా పెద్ద పెద్దగా ఉంటాయి. అవి ముఖం కింది భాగంలో ఉంటుందన్నమాట. అంటే ముఖం కింది భాగం అని అంటే ముక్కు కిందికి వెళ్ళి ఈ ఏరియా వరకు ఇక్కడికి వచ్చే ఛాన్స్ ఉంటుంది. మీకు ఎక్కడైనా కానీ ఈ జా లైన్ దగ్గర ఇక్కడ మీకు వచ్చే పింపుల్స్ కూడా హార్మోనల్కి సంకేతం అనమాట. సో ఇక్కడ మీకు రెగ్యులర్గా వస్తున్నాయి అని అంటే మాత్రం మీరు హార్మోన్స్ ఇష్యూస్ ఉన్నాయనేది మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. హార్మోన్స్ అని అంటే యూజువల్గా నేను అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే పీసీఓఎస్ టెండెన్సీ అని అంటే మనకి సైకిల్స్ సరిగా లేకపోవటం ఒకటే అని అనుకుంటున్నారు. పీసీఓఎస్ అని అంటే సైకిల్స్కి ఒక్కటే ఇబ్బంది అనేది కాదు. పీసీఓఎస్ అని అంటే బాడీలో ఉన్న సర్క్యులేటింగ్ హార్మోన్స్ కూడా వాటికి ఏమైనా డిరేంజ్మెంట్ ఉంటే కనుక దానికి కూడా పీసీఓఎస్ అనే సందర్భాలు ఉంటాయి అన్నమాట. సో పీసీఓఎస్ పాలీసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అంటే ఒక ఓవరీ, యూటరస్ అంటే ఫీమేల్ రిప్రొడక్టివ్ ఆర్గన్ యూటరస్ పక్కన అక్కడ మీకు ఓవరీస్ అని ఉంటాయి అనమాట. ఆ ఓవరీస్ నుంచే ఎగ్స్ వస్తాయి అనమాట. ఎగ్స్ వచ్చినాయే మనకి ఫర్టిలిటీకి ఇంపార్టెంట్. ఈ ఎగ్స్ వచ్చిన దగ్గర ఈ ఎగ్స్ ఉండే ఆ ఓవరీలోంచి మనకి సిస్ట్లు కొన్ని ఫామ్ అయినప్పుడు ఏమవుతాయనంటే దాంట్లోంచి ఆండ్రోజెన్స్, మేల్ ఆండ్రోజెన్స్ అనే హార్మోన్స్ సెక్రీట్ అయ్యి ఆ హార్మోన్స్ తోటి అనేది పింపుల్స్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఆ హార్మోన్స్ ఇండ్యూస్డ్ సెన్సిటివిటీ అనేది ముఖం కింది భాగమున ఎక్కువగా ఉంటుందన్నమాట ఇంపాక్ట్. అందుకోసమే మీరు చూస్తే సైకిల్స్ వచ్చే ముందు కానీ, సైకిల్స్ అప్పుడు కానీ, లేకపోతే సైకిల్స్ తర్వాత కానీ ఈ 5 రోజుల నుంచి వారం 10 రోజుల లోపల మీకు పింపుల్స్ అనేటివి ఈ ఏరియాలోనే ఎక్కువగా వస్తుంది. సో దాని సంకేతం ఏంటంటే హార్మోనల్ ఇండక్షన్ అనేది డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి మీకు పింపుల్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో మీకు పీసీఓఎస్ తోటి ఎలా వస్తుంది, థైరాయిడ్ తోటి ఎలా వస్తుంది, ఇంజెక్షన్స్ టాబ్లెట్స్ తోటి ఎలా వస్తుంది, వీటన్నిటి గురించి అని చెప్పానండి. థ్యాంక్ యూ అండి. ఇలాంటి డీటెయిల్ క్వశ్చన్స్ అడిగితే కూడా మీకు చాలా మంచి బెనిఫిట్స్ అనేటివి కూడా ఉంటాయి. నా పేషెంట్స్కి కూడా నేను ఇదే ఎంకరేజ్ చేస్తానండి. సో ఇదండి, మీ కామెంట్స్ కోసం వీడియోస్ పెట్టానండి, వీడియో రిప్లైస్ పెట్టాను. బహుశా నేను మంచి ఇన్ఫర్మేషన్ పాస్ చేశానని ఊహించుకుంటున్నానండి. మీకు ఒకవేళ ఇంకా ఇన్ఫర్మేషన్స్ కావాలి అని అంటే తప్పకుండా మాకు కామెంట్స్లో పెట్టండి. మీరు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కానీ ఇలాంటి డీటెయిల్గా డౌట్స్ అనేటివి కూడా మీరు తప్పకుండా అడగండి. మీకు ఇంకేమైనా అపోహలు ఉన్నా కానీ తప్పకుండా ఇలాంటివి క్లియర్ చేసుకుంటూ ఉండండి. అడిగితేనే మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇన్ఫర్మేషన్ ఉంటేనే మీరు ఎంపవర్ అవుతారు. ఎంపవర్ అవుతేనే మంచి ట్రీట్మెంట్స్ తీసుకొని మంచి రిజల్ట్స్ రాగలుగుతాయి. మీరు ప్రాక్టికల్గా గోల్స్ పెట్టుకొని ట్రీట్మెంట్స్ తీసుకుంటే చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి. పెళ్లి చూపులకి, ఫంక్షన్స్కి డెఫినెట్లీ మంచి రిజల్ట్స్ వచ్చే ప్రొసీజర్స్ గురించి అని ఒక మంచి వీడియో కూడా చేస్తానండి. ఇది ఇన్ఫర్మేషన్ వీడియో మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్ బటన్, బెల్ బటన్ని క్లిక్ చేయండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్లో చీఫ్ డర్మటాలజిస్ట్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. నమస్తే.